నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ రుణాల పేరిట భారీ స్కామ్ కు పాల్పడినట్టు తెలిసింది. మేనేజర్ 5 కోట్ల రూపాయలు రుణాలు దారి మళ్లించారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. 42 మంది ఖాతాదారుల పేర్లపై మేనేజర్ అజయ్ 5 కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్టు చెబుతున్నారు. ముద్ర, బిజినెస్, పర్సనల్, విద్య, ఓడీ పేరిట రుణాలు తీసుకున్నారని, రుణాలకు ఈఎంఐ చెల్లించాలని ఖాతాదారుల ఫోన్లకు సందేశాలు వచ్చాయి. దీంతో అవాక్కైన బాధితులంతా బ్యాంకు వెళ్లి ఆరా తీశారు. మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. బ్యాంకు మేనేజర్ అజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విషయం బయటకు పొక్కకుండా బ్యాంకు ఉన్నతాధికారులు జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే బాధితులు రుణాలు తీసుకున్నారో వారికి తెలియకుండా పెద్ద ఎత్తున డబ్బులు ఇతర రుణాల పేరిట తీసుకోవడంతో బాధితులకు మెసేజ్లు వెళ్ళాయి. దీంతో వారంతా కూడా ఒక్కసారిగా కంగు తినవలసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు బాధితులంతా కూడా తమకు న్యాయం చేయాలని చెప్పి పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి నెలకొంది. ఖాతాదారుల పేరుతో కోట్ల రూపాయల దగ్గర 42 మంది పైన కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడం జరిగింది. బ్యాంక్ మేనేజర్ అజయ్ ఖాతాదారులకు ఎవరికి కూడా కనీస సమాచారం ఇవ్వలేదు. కాకపోతే వారి నుంచి ఖాతాదారు నుంచి కొంత చెక్కులు కావచ్చు, బ్యాంకు సంబంధించిన షూటీలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తెలివిగా కలెక్ట్ చేసినట్టుగా మోసపోయినటువంటి బాధితులు చెప్తున్నారు. ఆ కలెక్ట్ చేసినటువంటి చెక్కులు వాటిని అన్ని కూడా ఉపయోగించి తనకు అవసరమైనటువంటి డబ్బును 15 లక్షల నుంచి దగ్గర 20 లక్షల పైన కూడా రుణాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఖాతాదారుల ఫోన్లకు మెసేజ్ వెళ్లడంతో వారంతా కూడా బ్యాంకుకు వచ్చి బ్యాంక్ అధికారులను నిలదీస్తారు. ఇదంతా కూడా భారీ స్కామ్ జరిగిందని చెప్పి తాము మోసపోయని చెప్పి బాధితులు గ్రహించారు. వారంతా కూడా ప్రస్తుతం అయితే ఆందోళన కొనసాగిస్తున్నారు. ముద్ర కావచ్చు, బిజినెస్, పర్సనల్, విద్య, ఓడి రుణాల పేరుతో ఖాతాదారులకు తెలియకుండానే బ్యాంక్ మేనేజర్ అజయ్ లోన్లన్నీ కూడా తీసుకున్నట్లుగా బాధితులంతా కూడా ఆరోపణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే బాధితులు తమకు న్యాయం చేయాలని చెప్పి బ్యాంకు వద్ద ఆందోళన కొనసాగించడం జరుగుతుంది. తమకు తెలియకుండానే బ్యాంకు మేనేజర్ తమల్ని గరానా మోసం చేశాడు, కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు, లక్షల్లో ఇప్పటికే రుణాలు తీసుకున్నాం, మరికొన్ని రుణాలు తీసుకోవడంతో తమకు ఆర్థికంగా భారం పడుతుంది, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని చెప్పి బాధితులంతా కూడా తమ గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలీసులు ఒకవైపు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఒకవైపు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం బ్యాంక్ మేనేజర్ అజయ్ అజ్ఞాతంలో ఉన్నాడు. అతను ఎక్కడున్నాడని మాత్రం ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. ప్రస్తుతం అయితే ఈ స్కామ్ జరిగినటువంటి విషయాన్ని కూడా ఇటు బ్యాంక్ అధికారులు బయటకు రాకుండా వారంతా కూడా జాగ్రత్త పడుతున్నారు. మొత్తానికైతే యూనియన్ బ్యాంక్ మేనేజర్ తో చాలా మంది బాధితులంతా కూడా మోసపోయారు. కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నటువంటి మేనేజర్ ను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయని చెప్పి బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సతీష్, మేనేజర్ అజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అతనిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారా? అతని కోసం గాలిస్తున్నారా? ప్రస్తుతం అయితే రుణాలు తీసుకున్నటువంటి అజయ్ బ్యాంక్ మేనేజర్ అతను పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు, ఇంతవరకు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అతనికి అందుబాటులో లేనట్టుగా బాధితులు చెప్తున్నారు. నిజామాబాద్ 4వ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధితులంతా కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అయితే బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసుల దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. అతని పైన కేసు నమోదు చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి ఓ రకంగా దర్యాప్తు కూడా మొదలు పెట్టారు. ఇక బ్యాంకు ఇంకా ఏమైనా అవకతవకలు జరిగాయా, ఇంకా ఏమైనా స్కామ్ చేశాడనేది మాత్రం పోలీసులు దర్యాప్తులో వెల్లడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే బ్యాంక్ అధికారులు ఈ విషయం పైన స్పందించడం లేదు. ఇంకా చాలా మంది పైన రుణాలు తీసుకొని ఉంటాడని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంకా బాధితుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కల్పిస్తుంది. మొత్తానికి అయితే ఇటు నిజామాబాద్ యూనియన్ బ్యాంక్ లో జరిగినటువంటి స్కామ్ తో బాధితులంతా కూడా తమకు న్యాయం చేయాలని చెప్పి ఇటు అధికారులను కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.